మన గౌరవ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారికి, ఎమ్మెల్యే గారికి, అలాగే మా ఫేవరెట్ డైరెక్టర్ కెఎస్ రవికుమార్ గారికి, అలాగే హీరో విజయ్ కనిష్క గారికి, అలాగే సూర్యకదీర్ కార్తికేయన్ గారికి, అలాగే తమిళ డైరెక్టర్ విక్రమన్ గారి అబ్బాయి, ఎందుకంటే తండ్రి దగ్గర నుంచి ఒక చక్కగా ఇది తీసుకొని ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి మీరు కూడా చిన్నప్పటి నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీలో బాగా అటాచ్డే కాబట్టి చక్క ఫస్ట్ సినిమాలోనే ఇంత అద్భుతంగా చేశారంటే ఎక్సలెంట్, చాలా బాగుంది. ఎస్పెషల్లీ సీరియస్ సీన్స్లో, ఫైట్ సీన్స్లో చాలా చాలా బాగుంది. వెరీ గుడ్ అండి. డెఫినెట్గా ఈ సినిమా మంచి హిట్ అవుతుందని అనిపించింది. ఎందుకంటే ట్రైలర్ చూడగానే సార్ చూడాలి, ట్రైలర్ కూడా ఒకసారి ట్రైలర్ చూస్తే చాలా బాగుంటుంది. నేను సార్ని చూసినప్పుడల్లా ఆయన రాజకీయాల్లోకి వెళ్ళారు కానీ సినిమా ఇండస్ట్రీకి వస్తే అంత బాగుండేది అనుకునేవాడిని. ఇది చూసి ఆ హెయిర్ స్టైల్ కానీ, ఆ గడ్డం కానీ, బ్యూటిఫుల్ గెటప్. నేను ట్రై చేశా కానీ నాకు దానిలాగా ఆయనకున్నంత మంచి గడ్డం లేదు. నేను మొన్న 4-5 సార్లు అనుకున్నా ఈ గెటప్ కరెక్ట్గా వస్తే భలే ఉంటుందని. రాము చూడు, ఆ గెటప్ కావాలి మనకి. మేకప్ అండి, నాకు 40 years జాయిన్ మేకప్ను. చాలా సంతోషం సార్. ఆయన స్పీకర్ అయిన తర్వాత ఫస్ట్ ప్రోగ్రాం ఇదే ఇవాళ, రాలేంతవరకు ఎక్కడికి కూడా. చాలా సంతోషం, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది మీరు ఇక్కడికి రావటం. ఈ సినిమా డెఫినెట్గా చాలా సక్సెస్ అవుతుందండి. ఎందుకంటే డైరెక్టర్స్ ఇద్దరు కూడా కొత్త వాళ్ళు అయినప్పటికీ, హీరో కొత్త వాళ్ళు అయినప్పటికీ కూడా వెనక రవికుమార్ గారు అనే ప్రొడ్యూసర్, అద్భుతమైన ప్రొడ్యూసర్ వెనుకున్నారు కాబట్టి సీనియర్ మోస్ట్ డైరెక్టర్ సార్ ఆయన. ఎన్నో రజనీకాంత్ గారితో, కమల్ హాసన్ గారితో, మరి తెలుగులో బాలకృష్ణ గారితో, చిరంజీవి గారితో, అందరితో కూడా ఎన్నో సినిమాలు తీశారు ఆయన. ఆయన పెద్ద యాక్టర్ అండి. తెలుగులో మా దాసరి నారాయణరావు గారిలాగా ఆల్రౌండర్ ఈయన. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్, డైరెక్షన్, యాక్టింగ్, ప్రొడక్షన్ అన్నీ ఉన్నాయి. ఆల్ ఇన్ ఆల్. తప్పనిసరిగా మా దాసరి గారికి ఎంత పేరు వచ్చిందో మీకు కూడా అంత పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నిర్మాతలు ఇద్దరు కూడా మాకు బాగా క్లోజు. ముఖ్యంగా రవి మా ప్రొడక్షన్స్లో కూడా అతనికి చేసావు కదా, అతని సినిమాకి ఈయన కూడా ప్రొడక్షన్ మేనేజర్గా చేశారు ఈయన. మరి ఈ రోజున ఎంతో అనుభవం, ఇండస్ట్రీలో ఎంతో అనుభవం గట్టించి ఈ రోజున ఒక మంచి సినిమాతో స్టార్ట్ చేశాం. డెఫినెట్గా ఇది చాలా పెద్ద హిట్ అవుతుంది. ఎందుకంటే యాక్షన్ ఓరియంటెడ్ సినిమా, అందరూ ఆర్టిస్టులు అందరూ కూడా బ్రహ్మాండమైన యాక్టర్స్ ఉన్నారు ఇందులో, చాలా బాగుంది. డెఫినెట్గా ఇది హిట్ లాంటి సినిమా హిట్ అవ్వాలి. ఎందుకంటే ఇవాళ పాన్ ఇండియా వచ్చేసిన తర్వాత ఈ లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్ అని లేదు కాదు. సబ్జెక్ట్ కనుక బాగుందంటే ఆల్రౌండ్ అన్ని లాంగ్వేజ్లో కూడా హిట్ అయిపోతుంది. రేపు పొద్దున మీరు ఇవాళ తెలుగు, తమిళే తీసినా కూడా కన్నడ, మలయాళం అన్నీ కూడా, హిందీ అన్నిటికి కూడా వెళ్ళిపోతుంది. బాగుంది అంటే ఇవాళ చాలా, ఒక పక్కనేమో హిట్ లిస్ట్ మీ సినిమా రిలీజు, ఇంకో పక్కనేమో ఎలక్షన్ కౌంటింగు, అంతా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాలు కూడా మంచి వేడివేడిగా ఉన్నాయి. డెఫినెట్గా కలెక్షన్స్ బ్రహ్మాండంగా ఉంటాయి, ఓపెనింగ్స్ బాగా వస్తాయి, అందరి దగ్గర డబ్బులు కూడా బాగా ఆడుతున్నాయి. రవికుమార్ గారు అంటే నాకు ఎంత ఇష్టం అంటే, ఆయన బాలకృష్ణ గారి సినిమా జయసింహ, ఆ క్యారెక్టర్ నాకు మురళీమోహన్ గారు కావాలయ్యా అని చెప్పి పర్టికులర్గా అడిగారు ఆయన. నేను అప్పుడు ఎంపీగా ఉండటం మూలంగా యాక్ట్ చేయట్లేదు. లేదు మీరు కావాలండి అని చెప్పి ఆయన అడిగి మళ్ళీ బాలకృష్ణ గారితో ఫోన్ చేయించి, కళ్యాణ్ గారితో చేయించి, అది అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసి, అయ్యా ఇట్లా మంచి ఆఫర్ వచ్చింది, వాళ్ళు ముఖ్యంగా కావాలని అంటున్నారు, మరి కుంభకోణంలో షూటింగు 20 రోజులు నేను అక్కడికి వెళ్ళాలి అని చెప్పి పర్మిషన్ తీసుకొని వచ్చి చేశాను. చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు, చాలా బాగా తీశారు. సినిమా కూడా బాగా సక్సెస్ అయింది. చాలా చాలా సంతోషం. ప్రొడ్యూసర్గా అంత పెద్ద డైరెక్టర్ అయ్యి ఈ సినిమాకి ప్రొడ్యూసర్ కూడా ఆయనేనండి. ఆయన అసిస్టెంట్స్ ఇద్దరికి కూడా ఇప్పుడు డైరెక్షన్ ఇచ్చారు. వీళ్ళిద్దరు కూడా మీ జయసింహంలో కూడా ఇతను కూడా వీళ్ళిద్దరు కూడా నాకు
పక్కన అసిస్టెంట్ డైరెక్టర్స్గా చేశారు. మంచి సినిమా, ఫస్ట్ టైం అయినా కూడా బాగా తీశారు. టేకింగ్ బాగుంది, మంచి యాక్షన్ సీన్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి. అలాగే విజయ్ కనిష్క చూడటానికి చాలా సాఫ్ట్ బాయ్ లాగా ఉన్నాడు, కానీ మరి చూస్తుంటే అందులో ఆ సీరియస్ సీన్స్లో ఎస్పెషల్లీ గెటప్లో కూడా చూడటానికి చిన్న కుర్రాళ్ళలాగా ఉన్నాడు ఇక్కడ. బట్ ఆ సీరియస్ సీన్స్లో చూసేటప్పటికి ఫెరోషియస్గా, ఎందుకంటే ఏమంటారు అది యంగ్ బాయ్స్ ఏమంటారు, బేబీ చాక్లెట్ బాయ్ లాగా ఉన్నాడు ఫేసు. బట్ ఫెరోషియస్ సీన్స్ దగ్గరకు వచ్చేటప్పటికి అద్భుతంగా ఆ ఎక్స్ప్రెషన్ కానీ ఇది కానీ చాలా బాగుంది. జుట్టు కొంచెం ఇట్లా నీ దీంట్లో బాగున్నాయి, ఇప్పుడు మరీ ఇక్కడ దాకా వచ్చావు. యా బాగుంది, వెరీ గుడ్. డెఫినెట్గా తమిళనాడులోనే కాదు తెలుగులో కూడా మంచి హిట్ అవుతారు, మంచి సినిమాలు. ఎందుకంటే మీ అమ్మగారు తెలుగు కాబట్టి మీరు మాకే తల్లే ప్రథమ గురువు, అందుకని ఆ తల్లి కడుపులోంచి వచ్చే నువ్వుగా తెలుగు అబ్బాయివే కాబట్టి తెలుగు సినిమాల్లో కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సినిమా అందరికీ కూడా ఫస్ట్ టైం డైరెక్టర్ అయిన వాళ్ళకి, ఫస్ట్ టైం ప్రొడ్యూసర్లు అయిన మా రవికి వారికి, అలాగే మరి అందరికీ కూడా అది ఫస్ట్ టైం మా స్పీకర్ గారు వాళ్ళు రావటం చాలా చాలా అదృష్టం నిజంగా. ఎందుకంటే మొదటిసారిగా మీరు వచ్చి ఈ సినిమా చేయటం సక్సెస్ఫుల్ సినిమాకి వచ్చారు, మంచి సక్సెస్ అవుద్ది. మళ్ళీ ఈ సినిమా పెద్ద ఫంక్షన్, సక్సెస్ ఫంక్షన్కి మళ్ళీ మీరు రావాలి, తప్పకుండా మీ ఆశీస్సులు కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.